ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 7 వచనాల వరకు మార్చి చదువుతాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 7 వచనాల వరకు మార్చి చదువుతాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మేము క్రీస్తుతో కూడా బ్రతికించెను. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు అందరం కలిసి చదువుతాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. లేదా దేవుని అనుగ్రహ ఐశ్వర్యము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తుందని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావు. ఈ చదివినటువంటి 2 వాక్య భాగాల్లో మనుషుల ఎడల దేవుని యొక్క మనసు, అదే సమయంలో దేవుని ఎడల మనుషులు కలిగి ఉన్నటువంటి ఆ స్థితిని చూస్తాం. దేవుడు మనుషుల ఎడల కలిగి ఉన్న మనసు ఎట్లాంటిదంటే ఆయన మనుషులందరి క్షేమం కోరినటువంటి వాడై ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. అయితే ఇక్కడ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దేవుని ఉగ్రతకు ఎవరు పాత్రులుగా ఎంచబడుతున్నారు, ఎవరు పాత్రులుగా చేయబడుతున్నారు అంటే మనుషుడు తనంతట తానే దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. దేవుడేమో మనుషుల క్షేమం కోరినటువంటి వాడై మారు మనసు పొందుటకు ఆయన ప్రేరేపిస్తూ ఉన్నటువంటి సమయాల్లో మనుషుడు తన హృదయ కాఠిన్యాన్ని అనుసరించి ఉగ్రత దినమందు దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడబోయే దినములో ఉగ్రతను తనంతట తామే సమకూర్చుకుంటున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. కనుక ప్రియుడు ఇక్కడ దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దేవుని ఉగ్రత మనుషుల మీద ఉండడానికి దేవుడు మనుషులను చూసి ఆయన మహోగ్రత కనుబరచడానికి ఏమిటి కారణాలంటే ఈ ఎఫెసీ పత్రికలోనే ఇక్కడ పౌలు తెలియజేస్తున్నటువంటి మొదటి మాట వాయుమండల సంబంధిని అధిపతిగా చేసుకొని అనుసరించుతున్నటువంటి స్థితిని చూస్తాం. ఇక్కడ వాయుమండల సంబంధి అంటే ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహ అధిపతి అయినటువంటి సాతానునే ఈ మాటలో పోల్చి చెబుతున్నట్లుగా చూస్తాం. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఈ వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి ఎలాంటి మనసు అయితే కలిగి ఉన్నాడో అతను అనుసరించేవారు కూడాను అదే మనసును అనుసరిస్తున్నారు. అతని మనసు ఎట్లాంటిది అంటే యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో దేవుడు ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నీ సౌందర్యమును చూసుకొని
నీకు నీవే నిన్ను చెరిపివేసుకొంటివి అని చెప్పబడినట్లుగా చూస్తాం. ఇప్పుడు వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి యొక్క మనసు ఎట్లాంటిదంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13-14 వచనాల్లో మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకొందును, ఉత్తర దిక్కు సభా పర్వతం మీద నేను ఎక్కి కూర్చుందును అని తన మనసులో అనుకొనగా దేవుడు తన మనసులో ఉన్నటువంటి ఆ మాటను తెలుసుకొనినటువంటి వాడై నీవిక కాలుచున్న రాళ్ల మధ్య సంచరించజాలవు, నిన్ను నేను నేలన పడవేతును అని పరలోకము నుండి పాతాళానికి నెట్టివేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క మనసు మనుషులు కూడాను కలిగి నడుచుకొనుచున్నటువంటి అనుభవం వేరే ఎక్కడ వ్యక్తపరచబడింది అంటే ఆదికాండం 3వ అధ్యాయంలో అపవాది ఎలాంటి మనసు అయితే కలిగి ఉన్నాడో అపవాది మాట వినినటువంటి అవ్వ అదే మనసు కలిగి ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. దేవుడేమో ఈ పండు తినుదినమును మీరు నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు ఆజ్ఞాపించగా అతడు చెప్పిన మాట ఏంటంటే మీరు చావనే చావరు అని, దానికి తోడు ఇంకో మాట చెప్పాడు ఏంటంటే మీరు దేవదూతల వలె ఉంటారని ఆయన ముందుగానే తెలిసి ఈ పండు తినొద్దు అన్నాడు అని చెప్పగానే సాతానుడు ఎలాంటి మనసు అయితే కలిగి ఉన్నాడో అవ్వ కూడాను దేవునితో సమానంగా ఉండడానికి ఆశించి ఆ పండును తిన్నట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కనుక మీరు ఇక్కడ పౌలు చెప్పే మొదటి మాట, మీరు వాయుమండల సంబంధమైన అధిపతిని అధిపతిగా చేసుకొని మునుపు ప్రపంచ ధర్మము చొప్పున మీరు నడుచుకొంటిరి. ఇది మొదటిదిగా చూస్తాం. దేవుని ఉగ్రత మనుషుల మీదకు రావడానికి మనుషుడు తనంతట తానే దేవుని ఉగ్రతను సమకూర్చుకునేటువంటి అనుభవం. దేవుడు మార్పు చెందడానికి మనుషులను ప్రేరేపిస్తున్న సమయంలో మనుషుడు తన హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుని మాటను కాదు అని తన యొక్క అపవాది యొక్క మాట విని అతడు జీవిస్తున్నటువంటి జీవితాన్ని చూస్తాం. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో శాస్త్రులను పరిసయ్యులను ఉద్దేశించి మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి యొక్క దురాశలనే మీరు నెరవేర్చగోరుదురు అని ప్రభువు వారిని హెచ్చరించినట్లుగా వ్రాయబడి ఉన్నది. కనుక మీరు ఇక్కడ దేవుని ఉగ్రత గురి చేయబడడానికి ఇక్కడ మొదటి కారణం ఏమిటంటే ఈ వాయుమండల సంబంధి అయినటువంటి అధిపతిని అనుసరించి నడిచినటువంటి జీవితం. ఇప్పుడు ఇక్కడ రెండవదిగా చెప్పబడిన మాట 3వ వచనంలో శరీరము యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు. ఇది రెండవ మాట ఏం చూస్తాయి, శరీరము యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు. లేదా శరీర కోరికలు ఎన్ని ఉన్నవి అంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 వచనాల్లో 15 రకాలైనటువంటి శరీర కార్యాలు ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. ఈ 15 రకాలైనటువంటి శరీర కార్యాల్లో మొదటిగా చెప్పబడినటువంటి 3 మనుషుని దేహము నుండి కలిగేవి. ఆ తర్వాత చెప్పబడినటువంటి 7 లోకము వైపు చూడటం ద్వారా మనుషుల్లో కలిగేటువంటి కార్యాలు చూస్తాం. మిగతా 5 మనుషునికి మధ్య ఏర్పడేటువంటి కార్యాల ద్వారా ఈ శరీర కార్యాలు జరుగుతున్నట్లుగా చూస్తాం. లేదా ఈ శరీర కార్యాలను అనుసరించి నడిచేటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో శరీరానుసారమైన మనసు ధర్మశాస్త్రానికి లోబడదు, అది దేవుని ఏమాత్రం కూడాను సంతోషపరచనేరదు అని రాయబడి ఉన్నది. ఈ శరీర కార్యాలన్నీ ఎవరిలో ఉంటవి అంటే దేవుని ధర్మశాస్త్రానికి లోబడినటువంటి జీవితం శరీర కార్యాలను అనుసరించే ప్రజలను చూస్తాం. కనుక ఇక్కడ దేవుని వాక్యం వ్రాయబడిన మాట చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో వీరి జీవితం ఎట్లా ఉన్నదో ఇక్కడ వర్ణించబడిన మాటలో చూస్తాం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను,
నిరీక్షణ లేనివారును లోకమందు దేవుడు లేనివారునయుండి. ఇక్కడ ఆ శరీరాన్ని అనుసరించి జీవించే వారి జీవితం ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ వ్రాయబడిన మాట, దేవుని భయము వారి ఎదుట ఏమాత్రం లేనట్లుగా వ్రాయబడి ఉన్నది. రోమపత్రిక 3వ అధ్యాయం 16, 17, 18 వచనాలంతా మీరు చదువుతూ వస్తే వారి కన్నుల ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు అని రాయబడి ఉన్నది. కనుక ఇక్కడ చదివినటువంటి మాట శరీరము యొక్క కోరికలు నెరవేర్చుకొంచున్నటువంటి ప్రజలు. రెండవదిగా ఎట్లా ఉంటారో గలతీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చదువుతాం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై యుంటిరి. అంటే ఇక్కడ రాయబడిన నిజముగా దేవుళ్ళు కాని వారికి దాసులై యుంటిరి. ఇక్కడ ఈ వాక్య భాగం ఇప్పటికీ కూడాను లోకంలో 90% నెరవేర్చబడుతున్నట్లుగా చూస్తాం. మిగిలినటువంటి 10% మాత్రమే ఈ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ప్రజలను చూస్తాం. కానీ ఈ వాక్య భాగంలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, నిజముగా దేవుళ్ళు కాని వారికి దాసులై యుంటిరి. నిజమైన దేవునికి దాసులుగా ఉండే సంఖ్య చాలా తక్కువగా చెప్పబడుతుంది. నిజముగా దేవుళ్ళు కాని వారికి దాసులైనటువంటి వారే ఇక్కడ లోకంలో దాదాపు 90% ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ శరీర కోరికలను నెరవేర్చుకొనుచు అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో ఏలయనగా 2 కొరింథీ 11:4 రెండవ వచనం చూడండి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసితిని. గాని సర్పము తన యుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులు చెరుపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని భయపడుచున్నాను. కనుక ప్రియుడు, ఇక్కడ దేవుని సంబంధులైన వారిని సహితము ఇక్కడ శరీరం చేసే పని ఏమిటంటే, శరీరము తనకు లోబరుచుకున్నటువంటి శరీరముగా దేవుని ప్రజలను సహితము కూడాను శరీర కార్యాలను అనుసరించి జీవించేటట్లు చేస్తున్నట్లుగా చూస్తాం. ఆదికాండం 6వ అధ్యాయంలో 1వ వచనం మనం గమనిస్తే, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి తమ మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకొనిరి అని రాయబడి ఉంది. కనుక ప్రియుడా, శరీరం ఎంత బలమైనది అంటే, మనుషుని యొక్క దేహంలో ఉంచబడినటువంటి శరీరం మనుషుని దేవునికి విరోధంగా జీవించేటట్లు చేస్తూ లోకాన్ని తనను అనుసరించి జీవించేటట్లుగా చేసేదే ఈ శరీరం అయి ఉన్నట్లుగా చూస్తాం. దైవోగ్రతకు పాత్రులుగా చేయబడ్డానికి ఇక్కడ రెండవ కారణం ఏమిటంటే, మనుషుడు తన శరీరాన్ని అనుసరించి జీవించడమే దేవుని యొక్క ఉగ్రత దేవుని మనుషుల మీద నిలుస్తూ ఉన్నట్లుగా చూస్తాం. మూడవదిగా చూస్తాం, కీర్తన ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, మునుపు దూరస్తులైన మీరు క్రీస్తుకు దూరస్తులైన మీరు అని రాయబడి ఉన్నది. అంటే దేవునికి దూరముగా జీవించేటువంటి మనుషులు, అంటే దేవునికి శత్రువులుగా చేయబడిన వారు. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఏలయనగా మనము శత్రువులమై ఉండగా అని రాయబడి ఉంది. ఏలయనగా మనం శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదు. ఇప్పుడు ఇక్కడ మొదటి మాట ఏంటంటే, ఏలయనగా మనము శత్రువులమై ఉండగా దేవుని యొక్క ఉగ్రత శత్రువులైనటువంటి వారి మీదకు నిలుస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఆది మనుషుడైనటువంటి ఆదాము దేవునికి శత్రువుగా చేయబడినటువంటి సమయంలో దేవుడు
ఆదామును ఏదేను తోట నుండి గెంటి వేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఆదామును వెళ్ళగొట్టి అనే మాటను చూస్తాం. కనుకనే ఇక్కడ దేవునికి శత్రువులైనటువంటి వారు, ఇక్కడ మూడవదిగా చెప్పబడిన మాట క్రీస్తుకు దూరస్తులైనటువంటి మీరు అని ఇక్కడ వ్రాయబడినట్లుగా చూస్తాం. ఇక్కడ దేవునికి మనుషులు ఎట్లాగా దూరస్తులుగా చేయబడుతున్నారు, దేవుడు కూడాను అలాంటి వారిని చూసి, ఆయన సన్నిధికి వచ్చేటువంటి వారిని చూసి దేవుడు పలికినటువంటి మాట యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో దేవుని సన్నిధిని కనబడడానికి వారు వస్తూ ఉన్నటువంటి ప్రజలను చూసినటువంటి దేవుడు, నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చుతున్నారే, నా ఆవరణం త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నది ఎవడు అని ప్రశ్నించినట్లుగా చూస్తాం. అంటే వారు ఏ పరిస్థితిలో ఉండి దేవుని సమీపిస్తున్నారంటే 13వ వచనంలో అన్నాడు, పాపుల గుంపు నేను ఓర్చజాలను అని దేవుడు సెలవిచ్చినట్లుగా చూస్తాం. అంటే పాపములోనే ఉండి దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని సేవిస్తున్నటువంటి ప్రజలుగా లోకంలో ప్రజలను చూస్తాం. ఇజ్రాయేల్ ప్రజలు కూడాను అదే అనుభవం కలిగి ఉన్నటువంటి స్థితిని దైవ గ్రంథంలో చూస్తాం. కనుక ఇక్కడ మూడవదిగా క్రీస్తుకు దూరస్తులైన మీరు దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఎంచబడినటువంటి వారు. ఎట్లాగా పాత్రులుగా ఎంచబడ్డారు అంటే వారంతట వారే దేవుని ఉగ్రతకు సమకూర్చుకున్నటువంటి అనుభవం ఈ వాక్య భాగాల్లో చూస్తాం. ఇక్కడ మొదటిగా చెప్పబడినటువంటి మాట వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనుసరించినటువంటి జీవితం. ఇలా రెండవదిగా శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు జీవించేటువంటి జీవితం. ఇక్కడ మూడవదిగా చెప్పబడిన మాట క్రీస్తుకు దూరస్తులైన మీరు దేవునికి దూరముగా జీవించేటువంటి జీవితం. నాలుగవదిగా చూస్తాం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి. దేవుడు ఎలాంటి వాడంటే కరుణా సంపన్నుడయ్యుండి. నిర్గమకాండం 33వ అధ్యాయంలో దేవుడు మోషేతో చెప్పిన మాట, నేను ఎవరిని కరుణింతునో వానినే కరుణింతును అని దేవుడు సెలవిచ్చినట్లుగా చూస్తాం. ఇలా దేవుడు ఈ దయా కనికరాలు ఎవరి మీద ఆయన నిలిపినట్లుగా వ్రాయబడి ఉన్నది అంటే నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారు, ఏ విధమైనటువంటి ఆధారం లేనటువంటి జీవితంలో ఉన్నటువంటి వారు. కీర్తన 136 23వ వచనంలో ఎలాగనగా మనం దీన స్థితిలో ఉండగా ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను అని రాయబడి ఉన్నది. ఇప్పుడు ఆయన దయా కనికరాలు కలిగినటువంటి దేవుడు. దేవుడు ఎవరంటే కరుణా సంపన్నుడయ్యుండి. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో సొలొమోను మంటపంలో 38 ఏళ్ల నుండి పడి ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ దారిన వస్తూ వస్తూ అతనిని చూసి స్వస్థపరచబడ గోరుచున్నావా అని పలకరించగా, పిల్లలు అతడు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా, దూత వచ్చి నీళ్లను కదిలించే లోపు నాకంటే ముందుగా దిగిపోయినటువంటి వారు స్వస్థపరచబడుతున్నాడు, నన్ను ఇక్కడి నుండి ఎవరు తీసుకువెళ్ళేవారు లేరు అని చెప్పినప్పుడు ఇలా ప్రభువు అతని యందు చూపినటువంటి కనికరం, నీవు లేచి నీ పరిపెత్తుకొని వెళ్ళమని అతనికి ఆజ్ఞాపించినట్లుగా వ్రాయబడి ఉన్నది. కనుక ఇక్కడ దేవుడు కరుణా సంపన్నుడై ఉండి తనంతట తానే దేవుని ఉగ్రతకు తనను తానే గురి చేసుకుంటూ జీవించేటువంటి జీవితంలో ఉన్న మనుషుని ఎడల దేవుడు చూపినటువంటి దయా కనికరాలు ఎలాంటివి అంటే నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారి ఎడల ఆయన దయా కనికరాలు చూపినట్లుగా చూస్తాం. మీరు దైవ గ్రంథమైన బైబిల్ గమనిస్తే ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు చనిపోయాడు. పాడె మీద మోసుకొని తీసుకొని వెళ్ళిపోతున్నటువంటి వారిని యేసు ప్రభు వారు పాడె ముట్టి ఆపగా వారు నిలబడిన తర్వాత ప్రభు ఆమెను చూసి అన్నాడు, అమ్మ నువ్వు ఏడవద్దు అని ఆ చనిపోయినటువంటి బిడ్డను ముట్టి లేవనెత్తి సజీవునిగా ఆ తల్లికి అప్పగించినట్లుగా చూస్తాం. కనుకనే నేను ఎవని యందు కనికర పడేదనో వాని యందే కనికర పడేదను. దేవుడు ఎవరి యందు కనికర పడతారంటే తనకు తాను ఏవి చేసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని
ఆయన కనికరపడుతూ ఉన్నట్లుగా చూస్తాం. ఆ కోనేటి వాని యొద్ద ఉన్నటువంటి వారిని చూసినటువంటి ప్రభు నీ పరిపెత్తుకొని నీవు వెళ్ళమన్నప్పుడు అతడు లేచి తన పరిపెత్తుకొని వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కనుక మూడవదిగా ఇక్కడ నాలుగవదిగా చెప్పన్నమాట, ఆయన కఠినుల ఎడల ఆయన దయా కనికరాలు చూపిస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. మార్క్స్ వార్త 6వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి అంటే ముందుగా జన సమూహం వెళ్ళి ఆయన ఉన్న చోట కనుగొనిన తరువాత లేదా జన సమూహాన్ని చూసి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధించను అని రాయబడి ఉన్నది. అంటే వారికి తెలియనటువంటి విషయాలు, వారి జీవితాలు ఎట్లాగా క్షేమంగా ఉంటాయో, ఏ మార్గంలో వెళ్తే వాళ్ళు క్షేమంగా ఉంటారో ఆ మార్గాలన్నీ కూడాను ఆయన వారికి బోధించినట్లుగా చూస్తాం. వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని వారి మీద కనికరపడి అనేక సంగతులను బోధించను అని రాయబడి ఉంది. కనుక నేను ఇక్కడ నాలుగవది గమనించినప్పుడు, దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండిన సహితము ఇక్కడ ఐదవదిగా తాను చూపిన మహాప్రేమ అని రాయబడి ఉంది. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండిన సైతము మన ఎడల చూపిన ఆయన మహాప్రేమ అని రాయబడి ఉంది. పిల్లరా, దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అని అంటే, యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడిన మాట, ఆయన తన వారిని అంతము వరకు ప్రేమించను అనే మాట వ్రాయబడి ఉన్నది. ఆ తర్వాత యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మొదటిది, హద్దులేని ప్రేమతో దేవుడు ప్రేమించి ఈ ప్రేమ ఎప్పటి వరకు ఉంచాడంటే అంతము వరకు ఆయన ప్రేమలో ఏమాత్రం కూడాను మార్పు లేదు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అని రాయబడినది. కనుక నేను ఇక్కడ ఐదవదిగా మన ఎడల చూపిన తన మహాప్రేమ, ఏ పరిస్థితిలో ఆయన మహాప్రేమ చూపాడంటే, రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ఏలయనగా మనం ఇంకను పాపులమై ఉండగా ఆయన మనలను ప్రేమించిన దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా ఆయన ప్రేమ ఎట్లా వెల్లడిపరిచారంటే, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన ప్రేమను లోకానికి వెల్లడిపరిచాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడిన మాట ప్రకారం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను. లోకానికి తన కుమారుని ఇచ్చివేయుటలో ఆయన ప్రేమను వెల్లడిపరిచినట్లుగా చూస్తాం. అందుకే ఏమంటే, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచడు. ఎట్లా మనం ఇంకనూ పాపులమై ఉండగా. ఇక్కడ ఐదవది చెప్పంటే, ఆయన చూపిన మహాప్రేమ, ఆయన చూపిన మహాప్రేమ మన ఎడల ఎట్లా కలిగించాడు అంటే, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను చెప్పండి ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదాలు ఏం చేస్తాడంట? దాచిపెడతాడంట. అదే రీతిగా సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో, పగ కలహమును రేపును ప్రేమ దోషములను కప్పివేయును అని రాయబడింది. ఇప్పుడు ఆయన చూపిన మహాప్రేమ మన ఎడలు ఎట్లా చూపాడంటే, మన తప్పిదాలన్నిటిని కూడాను, మన దోషాలన్నిటిని కూడాను ఆయన కప్పివేసినట్లుగా చూస్తాం. ఎట్లా కప్పివేశాడు అని అంటే, ఆయన శిలువలో జరిగించిన కార్యము ద్వారా ఆయన మన దోషాలను పాపాలను ఆయన కప్పివేసినట్లుగా చూస్తాం. అందుకే ఏమంటాడంటే, దేవుడు మన ఎడలో చూపిన మహాప్రేమను అనే మాట ఈ వాక్య భాగంలో చూస్తాం. కనుకనే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, మనము దేవుని ప్రేమించిదమని కాదు కానీ ఆయనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు ఆయన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది అని రాయబడి ఉంది. కనుక ఇక్కడ ఐదవదిగా ఆయన కరుణా సంపన్నుడై ఉండి
మనలను కనికరించి మనను ఆయన మహాప్రేమ చేత ప్రేమించుట ద్వారా యేసు ప్రభువారిని లోకానికి అనుగ్రహించినట్లుగా చూస్తాం. 6వదిగా చూస్తాం చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడలు చూపిన తన మహాప్రేమ చేతను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను. ఎట్లా బ్రతికించాడు? ఇదే అధ్యాయం 13వ వచనం చూడండి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఇక్కడ పైన వచ్చింది శత్రువులై ఉండి దూరముగా ఉన్నటువంటి వారిని. లేదా ఆయన రక్తము దేవుని సన్నిధికి సమీపస్తులుగా చేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అని రాయబడినటువంటి మాటను ఈ వాక్య భాగంలో చూస్తాం. అంటే ఇక్కడ ప్రభు చేసిన కార్యము ఆయన రక్తమును ప్రజలందరి కొరకు కలువరి శిలువలో అప్పగించుట ద్వారా దూరస్తులను విరోధస్తులైన వారందరూ దేవునితో సమాధాన పరచబడ్డానికి ఆయన నిబంధన రక్తమే వారికి సమాధానం అనుగ్రహించినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. రోమపత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము అని రాయబడిన మాట చూస్తాం. కనుక మీరు ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము ఆ వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని రాయబడి ఉంది. దేవుని ఉగ్రతకు పాత్రులై ఉన్నటువంటి వారి ఎడల దేవుడు చూపినటువంటి ఆయన దయా కనికరాలు, ఆయన చూపినటువంటి ప్రేమ, దేవుడు మనుషులందరి ఎడల ఆయన ఏమాత్రం కూడాను ఉగ్రత చూపే దేవుడు కాడు. విలాపవాక్యములు 3వ అధ్యాయం 25వ వచనంలో వ్రాయబడిన ప్రకారం ఆయన హృదయపూర్వకంగా నరులకు బాధనైనను వేదనలైనను కలుగజేయుడు అని రాయబడి. శ్రమ కానీ, బాధ కానీ, హింస కానీ, ఈ మూడిట్లో మనుషుడు ప్రవేశిస్తున్నాడు అంటే దానికి ఎవరు కారణం అంటే తనకు తానే అవన్నీ కోరి తెచ్చుకున్నట్లుగా చూస్తాం. అందుకే ఏమన్నాడంటే దేవుని అనుగ్రహ ఐశ్వర్యము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్న ఎరుగక నీ హృదయ కాఠిన్యమును అనుసరించి తీర్పు దినమందు జరగబోయేదానికి దేవుని ఉగ్రతను నీవు సమకూర్చుకొని చున్నావు. కనుక మీరు ఇక్కడ ఆయన కరుణా సంపన్నుడై ఉండి ఆయన చూపినటువంటి మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనలను ఆయన బ్రతికించినట్లుగా చూస్తాం. 7వదిగా ఇక్కడ చెప్పండి మాట ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఈ విషయమై హన్నా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో పెంట కుప్పల మీద ఉన్నవారిని ఆయన లేవనెత్తి అధికారులతో కూడా కూర్చుండబెట్టువాడు అని విజ్ఞాపనలో హన్నా పలికినటువంటి మాటలను చూస్తాం. ఇక్కడ హన్నా పలికిన మాట ఏంటంటే దరిద్రులను పెంట కూపల మీద ఉన్నవారిని లేవనెత్తి అధికారులతో కూడా కూర్చుండబెట్టువాడు ఆయనే. లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనంలో శిలువపై ఉన్నటువంటి దొంగ మొదటిగా ఇద్దరూ దూషించినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఆ తర్వాత ప్రభువు ఎడల ప్రజలు పలికినటువంటి మాటలు విన్నటువంటి రెండవ దొంగ మార్పు చెందుట ద్వారా నీవు దేవునికి భయపడవా, నీవు అదే శిక్షలో ఉన్నావు, నువ్వు దేవునికి భయపడవా అని ప్రభు వైపు తిరిగి అన్నాడు. ఇదైతే మనకు న్యాయమే, ఈయన ఏ తప్పిదము చేయలేదు అంటూ యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనేటప్పటికీ పిల్లల జవాబుగా ప్రభు చెప్పిన మాట, నేడే నీవు నాతో కూడా
పరదేశులో ఉందువు. కనుక ఇక్కడ 7వదిగా ఆయన మనలను లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. కనుక ఈ పరలోకంలో కూర్చుండబెట్టు నిమిత్తమై ఆయన మనుషులందరి కొరకు చేసేటువంటి కార్యం యోహాను సువార్త 14వ అధ్యాయం 3-4 వచనాల్లో, నేనుండే స్థలంలో మీరు కూడా ఉన్నట్లు మీ కొరకు నేను స్థలము సిద్ధపరిచి నా యొద్ద ఉండుటకు నేను మరలా వచ్చి మిమ్మలను తీసుకొని పోదును అని ప్రభు చెప్పినట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ ఆయన పరలోకమందు మనలను కూర్చుండబెట్టెను అనే మాట ఈ వాక్య భాగంలో చూస్తాం. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆయన మనకు అనుగ్రహించెను. ఇక్కడ యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. ఎందుకు ఆయనను స్తుతించాలి అంటే, పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము యేసుక్రీస్తునందు ఆయనను అంగీకరించినటువంటి వారందరికీ ఆయన అనుగ్రహించిన కారణం చేత ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. ఏ స్థితిలో ఉన్నటువంటి వారిని ఆయన ఏ స్థితిలోనికి తీసుకొచ్చాడు అంటే, హృదయ కాఠిన్యమును అనుసరించి దేవుని ఉగ్రతను సమకూర్చుకున్నటువంటి వ్యక్తిని ఆయన దయా కనికరాల ద్వారా, ఆయన చూపినటువంటి ప్రేమ ద్వారా దేవుని ఉగ్రత నుండి తప్పించబడి పరలోకమందు కూర్చుండబెట్టి దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం.